సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది ఇరాన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్లే అలీ ఖమేనీ చావుకు కారణమని ఇరాన్ భావిస్తోంది. వారిపై అధికారికంగా పగ తీర్చుకునేందుకు రెసిప్రోకల్ యాక్షన్ బై మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ పేరుతో ఇరాన్ పార్లమెంటు బిల్లును రూపొందిస్తోంది. ట్రంప్, నెతన్యాహులను ఎవరైనా హతమార్చితే వారికి అధికారికంగా 50 మిలియన్ యూరోలను ఇరాన్ ప్రభుత్వం తరఫున అందజేయడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ నేతృత్వంలో ఈ బిల్లు ముసాయిదా తయారైంది. పార్లమెంట్లో దీనిపై త్వరలోనే ఓటింగ్ జరగనుంది. ఒక దేశం తమ అధికారిక పార్లమెంట్లో ఇతర దేశాల అధినేతలను టార్గెట్ చేస్తూ ఇలాంటి చట్టాన్ని తీసుకురావడం అంతర్జాతీయ దౌత్య, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు, ఆందోళనకు దారితీసింది. ఈ పరిణామాలపై బ్రిటన్కు చెందిన ది టెలిగ్రాఫ్ పత్రికతో పాటు వివిధ అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.